గుణతో గొడవ పడుతూ శృతికి మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు గుణతో రోహిణి ఎందుకు గొడవ పడుతుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. గుడిలో తీసుకున్న సీసీ ఫుటేజ్ వీడియోని తీసుకొని గుణ చేతికి ఇస్తుంది రోహిణి. ఇక గుణ చేతికి ఇచ్చిన తర్వాత ఇక ఇతను మీకు దొరికేసినట్టే, మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేసినట్టే. రేపటిలోగా ఇతని దగ్గర మొత్తం డబ్బులన్నీ వసూలు చేసి మీ ముందు పెడతాను అని గుణ అయితే చెప్తూ ఉంటాడు రోహిణితో. ఎలాగన్నా సరే ఆ డబ్బులు మాకు వచ్చేలా చెయ్యి, నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాను అని రోహిణి కూడా గుణతో చెప్తుంది. తర్వాత ఇక విద్య రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే గుణ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న అతని ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక అతని కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక గుణ పక్కన ఉన్న వ్యక్తి అయితే ఇలా అంటాడు, అన్నా నువ్వేమో కేవలం 30 లక్షలకి 60,000 అడిగావు, కానీ అక్కడ 30 లక్షలన్నా, 30 లక్షలంటే మాటలు కాదు అని చెప్తూ ఉంటాడు. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. ముందు వాడు దొరికి డబ్బులు ఇవ్వని, అప్పుడు మనం ఏం చేయాలో చేద్దాము అని గుణ అయితే చెప్తాడు. తర్వాత ఇక రోహిణి ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఇంతలో ప్రభావతి మలేషియా వెళ్తే ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఏంటి అనేది ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం ఏంటి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, త్వరలోనే మనం మలేషియా వెళ్తున్నాం కదా, అక్కడ ఏ డ్రెస్సులు వేసుకోవాలా, ఎన్ని డ్రెస్సులు కొనుక్కోవాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది ప్రభావతి. ఆ మాట విని సత్యం ఏంటి డ్రెస్సులు వేసుకుంటావా అని అనగానే, అవునండి, అక్కడ కూడా చీర కట్టుకుంటే అందరూ నవ్వుతారు, మనం లో క్లాస్ వాళ్ళము అని వాళ్ళకి తెలిసిపోతుంది. మనం రిచ్గా కనపడాలంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలి, అప్పుడే వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం రిచ్గా ఉంటాము అని ప్రభావతి చెప్తుంది. ఇంతలో రోహిణి, వామ్మో, ఇక్కడ మా అత్తగారేమో ఇలా ఊహల్లో మేడలు కట్టేస్తుంది. అసలు మలేషియా నాది కాదు, నేను మలేషియాలో పుట్టి పెరగలేదు, నేను కోటీశ్వరాలే కాదు అని నిజం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో, నన్నేం చేస్తుందో అని రోహిణి భయపడుతూ ఉంటుంది. తర్వాత ఇక మీనా అయితే ఇంటికి వస్తుంది. మీనా వచ్చాక సత్యం అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావమ్మా మీనా అని అడుగుతూ ఉంటే, ఎక్కడికి లేదు మావయ్య, ఇదే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను, అందులోనూ ఒక ఆర్డర్ అయితే వచ్చింది, పెద్ద ఆర్డరు, దానికి అన్నీ కూడా ఏం కావాలో లిస్ట్ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. ఈ బిజినెస్ పెట్టినప్పుడు అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనుకున్నానమ్మా, కానీ నీ నిజాయితీ, నీ పనితీరు, నీ టాలెంటు నిన్ను మళ్ళీ మంచి స్థాయికి తీసుకువెళ్తున్నాయి అని సత్యం అయితే పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఎంత మంచి స్థాయికి వెళ్ళినా రోహిణిని అలాగే మనోజ్ని దాటి వీళ్ళేమీ డబ్బున్న వాళ్ళు అయిపోరు అని ప్రభావతి మళ్ళీ మొదలు పెడుతుంది. అప్పుడే మీనా, చూద్దాం అత్తయ్య ఎవరు ఏ స్థాయికి వెళ్తారో అని మీనా కూడా కౌంటర్ ఇస్తుంది ప్రభావతికి. ఇంతలో కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి. ఏం చేస్తున్నావు వదినా అని అడుగుతూ ఉంటే, అదే మలేషియా వెళ్ళబోతున్నాం కదా, అందుకని అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అని ప్రభావతి అనడంతో, మరి నన్ను కూడా తీసుకువెళ్ళలేవా నువ్వు, నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాను కదా, నువ్వేం చేసినా సరే సరిదిద్దుతూ ఉంటాను, నీ వల్ల ఎన్నోసార్లు అబద్ధాలు కూడా చెప్పాను, అలాంటిది ఈ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా మలేషియా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని, కామాక్షి నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను చెప్పు, సరే నువ్వు కూడా పాస్పోర్ట్కి పెట్టుకో, నిన్ను కూడా తీసుకువెళ్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. కామాక్షితో, అవునా వదినా, సరే అయితే మా రంగాతో చెప్పి పాస్పోర్ట్ కూడా పెట్టిమంటాను. అలా 2 రోజుల తర్వాత ఇక రోహిణి ఒకరోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి వాడు దొరికేశాడా, అవునా, చాలా గుడ్ న్యూస్ చెప్పావు గుణ, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంటుంది. గుణతో రోహిణి ఫోన్లో మాట్లాడడం శృతి అయితే వినేస్తుంది. ఇక శృతి వినేసి మీనా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. మీనా, రోహిణి ఎవరితో గుణతో మాట్లాడుతుంది, అవునా దొరికేశాడా, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి తను బయలుదేరింది అని అనగానే, అవునా గుణతో ఫోన్లో మాట్లాడిందా, ఎవరు దొరికేస్తుంటారు, పద రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి అసలు ఏం జరుగుతుందో నిజం తెలుసుకుందాము అని మీనా వెంటనే రోహిణిని ఫాలో అవుతూ శృతిని తీసుకొని బయలుదేరుతుంది. శృతి మీనా ఇద్దరూ కూడా రోహిణిని ఫాలో అవుతూ ఉంటారు.
ఇక రోహిణి మధ్యలో ఆటోలో విద్యను కూడా ఎక్కించుకొని ఇక విద్య రోహిణి ఇద్దరు కూడా బయలుదేరుతారు. అంటే రోహిణి చేసే ప్రతి పని కూడా ఈ విద్యకి తెలుసు అని మీనా చెప్తుంది. అవును మీనా, అసలు ఆ రౌడీతో ఏం సంబంధం, నాకేం తెలుసని ఆ రోజు అంతలా చెప్పింది సమాధానం. మరి ఈరోజు వాడు ఫోన్ చేస్తే వెళ్ళిపోతుందేంటి అని శృతి అనడంతో, అదే శృతి, ఏదో జరుగుతుంది, ఈ రోజుతో రోహిణి చేసేది మొత్తం కూడా కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత గెస్ట్ హౌస్కి అయితే వెళ్తారు. గుణ గెస్ట్ హౌస్ దగ్గరికి రోహిణి విద్య ఇక లోపలికైతే వెళ్ళిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక రోహిణి ఏం చేస్తుందో అని తెలుసుకోవడానికి మళ్ళీ డైరెక్ట్గా వెళ్తే ఎవరైనా గుర్తుపడతారని వెనక వైపు నుంచి వెళ్ళి ఇక కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటారు శృతి అలాగే మీనా ఇద్దరు కూడా. అప్పుడే ఇక గుణ అయితే రోహిణి విద్యతో ఇలా చెప్తాడు, మొత్తానికి మీ 30 లక్షలు కొట్టేసిన వాడు దొరికాడు, డబ్బులు కూడా ఇచ్చేస్తానన్నాడు, వాణ్ణి చితక బాధేశాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి రోహిణి ఎంతో ఆనందపడుతూ, అయితే ఆ డబ్బులు కూడా ఇచ్చేసినట్టేనా అని అడుగుతుంది. అవును ఇచ్చేశాడు అని చెప్తూ ఉంటాడు గుణ. అప్పుడే మీనా, చూసావా శృతి, ఆ గుణగాడికి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి వాణ్ణి వెతకమంది, వాడు ఇప్పుడు పట్టుకున్నాడు, అంటే ఈ 30 లక్షలు కూడా తను ఎవరికి చెప్పకుండా మింగేద్దామని చూస్తుందేమో అని మీనా శృతితో చెప్తుంది. అప్పుడే శృతి, ఈ రోహిణి బండారాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసక్క అంటూ మొత్తం వీడియో తీస్తూ ఉంటుంది శృతి. అప్పుడే గుణ అయితే, చూడు మరి నాకెంత ఇస్తున్నావో అని అడుగుతాడు రోహిణిని. అదేంటి 10% అన్నావు కదా, 60,000 మాట్లాడుకున్నాం కదా, 60,000 తీసుకో అని అనగానే 30 లక్షలకి 60,000 ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా? అతన్ని నేను ఎంత కష్టపడి పట్టుకున్నానో తెలుసా అని గుణ అయితే రివర్స్ అవుతాడు. అదేంటి నువ్వు మాట్లాడుకునేదే కదా, మళ్ళీ డిమాండ్ చేస్తున్నావేంటి డబ్బులు అని విద్య అడగడంతో అప్పుడే ఇక ఆ మాట విని గుణ చెప్తాడు, అప్పుడేదో అనుకున్నాను కానీ ఇవి 30 లక్షలు, నాకు మాత్రం మొత్తం 10 లక్షలు కావాలి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. 10 లక్షలా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ముందే ఈ విషయం నాకు చెప్పుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ నీకు ఇచ్చేదాన్ని కాదు. ఆ మీనా బాలునే పట్టుకొని అప్పుడు వాడిని మా ఇంటి దగ్గరికి తీసుకువచ్చి ఆ డబ్బులు మాకిప్పిచ్చేవాళ్ళు. కానీ ఆ డబ్బులతో ఇప్పుడు నాకు చాలా అవసరం ఉంది, అందుకని మనోజు కూడా తెలియకుండా ఆ సీసీటీవీ ఫుటేజ్ని నీకు ఇచ్చాను. ఆ 30 లక్షలతో నేను ఏదోటి చేద్దామనుకొని నా అవసరాలకి వాడుకుందామనుకున్నాను. కానీ నువ్వు దాంట్లో 10 లక్షలు అడుగుతున్నావు. నాకు ఇప్పుడు కూడా ఆ డబ్బులు సరిపోవు, నాకు మొత్తం 45 లక్షలు కావాలి. కానీ ఇక్కడ 30 లక్షలు ఉన్నాయి, దాంట్లో 60,000 నీకు ఇవ్వాలని అనుకున్నాను. తీరా చూస్తే అంతా కూడా మళ్ళీ నువ్వే తీసుకుంటానంటావేంటి? గుణ, ఇది మంచిది కాదు అని చెప్తూ రోహిణి అయితే ఇక గొడవ పెడుతుంది గుణతో. అప్పుడే గుణ అయితే, సరే ఇక వాణ్ణి వదిలేస్తాను, ఆ 30 లక్షలు కూడా నీకు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని గుణ రివర్స్ అయిపోతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి నువ్వు మాట్లాడేది? 30 లక్షలు తీసుకుంటావా అని అడుగుతుంది. అసలు నువ్వు మనిషివేనా? నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు అని అంటుంది రోహిణి. లేకపోతే నేను 10 లక్షలు అడిగితే ఇవ్వనన్నావు కదా, అందుకనే 30 లక్షలు తీసుకుంటాను, నీ దిక్కున్న కాడ చెప్పుకో. అప్పుడు ఒకవేళ నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా మొత్తం నీ గురించి నిజాలన్నీ బయట పెడతాను. ఆ రోజు బాలు ఫోను నువ్వే నా చేతికి ఇచ్చావని, అలాగే దినేష్ని నువ్వు నాకు చంపమని చెప్పావని, నువ్వు నా దగ్గర అప్పు చేసావని మొత్తం నిజాలన్నీ బయట పెడతాను. అంతేకాదు నీ గురించి దినేష్ చెప్పిన నిజాన్ని కూడా మీ అత్తగారి ముందు బయట పెడతాను అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు గుణ. ఏంటి, నా గురించి వాడు నీకు చెప్పాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నీకు ముందే పెళ్ళయ్యిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని నిజం మాకు తెలుసు అని గుణ అయితే షాక్ ఇస్తాడు రోహిణికి. ఇక గుణ చెప్పిన నిజాన్ని విని శృతి మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రోహిణికి పెళ్ళయ్యి కొడుకు ఉన్నాడా అని స్టన్ అయిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రోహిణి కథ క్లైమాక్స్కి వచ్చేసింది.
రోహిణి గురించి శృతి మీనా నిజం తెలుసుకోబోతున్నారు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.